రైట్. కుక్కల దాడులపై నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సమావేశాలు, సూచనలతో సరిపెట్టకుండా సమగ్ర కార్యాచరణ అవసరమని తేల్చి చెప్పేసింది. జంతు పునరుత్పత్తి నియంత్రణ నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఆవల జంతు పునరావాస కేంద్రాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలిచ్చింది. కుక్క కాటు, వీధి కుక్కల గురించి ప్రజలు సంప్రదించడానికి ప్రత్యేక హెల్ప్ లైన్ను, ఫిర్యాదులు అందిన వెంటనే కుక్కలను పట్టుకోవడానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా వాహనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వీటన్నిటిపై కార్యాచరణ నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేసింది. వీధి కుక్కల నియంత్రణ చేపట్టాలంటూ హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ఎంఈవి విక్రమాదిత్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గతేడాది ఫిబ్రవరి 19న బాగంబర్పేటలో పాఠశాల విద్యార్థిపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందిన సంఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుంది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఏబీసీ నిబంధనల అమలు పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేస్తూ జూలై 16న జీవో 315 జారీ చేశామన్నారు. పలు జంతు సంక్షేమ సంస్థలను కలిసి కుక్కల దాడుల నియంత్రణకు సలహాలు కోరినట్టు తెలిపారు. పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు, ప్రజారోగ్య శాఖ ప్రతినిధులు, ఏబీసీ కేంద్రాల సబ్ కమిటీలు, మాస్టర్ ట్రైనర్లు, ఐఈసీ సబ్ కమిటీ సభ్యులతో జూలై 22న సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకున్నట్టు తెలిపారు. ఏబీసీ నిబంధనల ప్రకారం జీహెచ్ఎంసీ స్థానిక సంస్థలు తగినన్ని షెల్టర్లు, వెటర్నరీ ఆసుపత్రులు, కుక్కల తరలింపునకు వ్యాన్లు, మొబైల్ ఆపరేషన్ థియేటర్, స్టెరిలైజేషన్ వ్యాన్లు, ఆపరేషన్ తర్వాత జంతువులను ఉంచడానికి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థలు తమ సిబ్బందితో జంతు పునరుత్పత్తి నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలంది. స్పెషల్ పర్సన్స్ వెహికల్ ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ను నియమించాలంది. ఏబీసీ నిబంధనల్లోని 11 ప్రకారం కుక్కలను పట్టుకుని స్టెరిలైజ్, టీకాలు వేసి వదిలిపెట్టాల్సి ఉందని, వీధి కుక్కలను ఫిర్యాదుల ఆధారంగా పట్టుకోవాలని పేర్కొంది. స్టెరిలైజేషన్, టీకాల నిమిత్తం పట్టుకుంటే అవి పూర్తయ్యాక అక్కడే వదిలిపెట్టాలని, పునరావాసం కోసం పట్టుకుంటే వదిలిపెట్టాల్సిన అవసరం లేదంది.